సోషల్ మీడియా కాలంలో ప్రేమ కథలు కూడా రీల్స్ లాగే మారిపోతున్నాయి. మొదట లవ్, తర్వాత మ్యారేజ్, ఆ తర్వాత కపుల్ రీల్స్. కానీ ఎండింగ్లో ట్విస్ట్ మాత్రం ఎవ్వరూ ఊహించనిది. నిన్నటి దాకా కలిసి వీడియోలు చేసిన జంట ఇప్పుడు ఒకరి గురించి ఒకరు ఆరోపణలు చేసుకునే పరిస్థితి వచ్చిందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేరళకు చెందిన సోషల్ మీడియా క్రియేటర్ అఖిల్ ఎన్ఆర్డీకి భారీగా ఫాలోయింగ్ ఉంది. మలయాళం సినిమా డైలాగ్స్, సెలబ్రిటీలపై రియాక్షన్స్, కామెడీ కంటెంట్తో అఖిల్ బాగా పాపులర్ అయ్యాడు. చిన్ననాటి స్నేహితురాలు మేఘాతో ప్రేమల పడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారని గతంలో వారి సోషల్ మీడియా కంటెంట్ ద్వారా కనిపించింది. పెళ్లి తర్వాత మేఘా కూడా సోషల్ మీడియాలోకి వచ్చి బ్యూటీ టిప్స్, చీరలు, లైఫ్ స్టైల్ వీడియోలు చేస్తూ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఇద్దరు కలిసి చేసిన రీల్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి. కానీ ఇప్పుడు అదే జంట గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. మేఘా ఇంటి నుంచి వెళ్ళిపోయిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అయింది. ఆమె ఎందుకు వెళ్ళిపోయారు, ఎవరితో వెళ్ళింది, అసలు ఇద్దరి మధ్య ఏం జరిగింది అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. అఖిల్ మేఘా కథలో మొదటి నుంచి ప్రేమే హైలైట్. చిన్నప్పటి పరిచయం, కలిసి చదువుకోవడం, ఆ తర్వాత ప్రేమగా మారిన బంధం, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం, ఇలా వాళ్ళ లవ్ స్టోరీని ఫాలోవర్స్ కూడా దగ్గరగా చూశారు. పెళ్లి తర్వాత ఇద్దరు కలిసి రీల్స్ చేయడంతో ఈ జంటకు మరింత క్రేజ్ వచ్చింది. మేఘాకు సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేయించి బ్యూటీ, ఫ్యాషన్, చీరల కంటెంట్ చేయడంలో కూడా అఖిల్ ప్రోత్సహించారని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అటు అఖిల్ తన రియాక్షన్ వీడియోలతో బిజీగా ఉంటే ఇద్దరు కలిసి లవ్ సీన్స్ రీక్రియేట్ చేస్తూ వీడియోలు చేసేవారు. మేఘా రాత్రి సమయంలో ఇంటి నుంచి వెళ్ళిపోతూ సామాగ్రిని కూడా తీసుకుపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో అంతా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఆమె లా చదువుతున్న సమయంలో బస్సులో ప్రయాణించేవారని, అక్కడ బస్ కండక్టర్తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారిందనే ప్రచారం జరుగుతుంది. కానీ ఈ విషయాలన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాదనలే. అధికారికంగా ధృవీకరించబడిన సమాచారం లేకుండా వాటిని నిజాలని చెప్పలేము. అసలు ఆమె ఎవరితో వెళ్లారు, ఎందుకు వెళ్లారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక మేఘా ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆమె పేరుతో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిందని నెటిజన్లు చెప్తున్నారు. అందులో అఖిల్కు ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయని, వాటిని ప్రశ్నించినందుకే తనను వేధించారని ఆమె ఆరోపించినట్టుగా ప్రచారం జరిగింది. ఈ వేధింపులు భరించలేకనే వెళ్ళిపోయానని, తనకు నచ్చిన వ్యక్తిని ఎంచుకున్నాననే భావనను ఆమె చెప్పినట్టుగా సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ వీడియో కనిపించడం పోవడం కూడా చర్చకు కారణమైంది. అసలు ఆ వీడియో అధికారికంగా ఆమె అకౌంట్ నుంచే వచ్చిందా, తర్వాత ఎందుకు డిలీట్ అయింది అన్నది స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో అఖిల్పై వచ్చిన ఆరోపణలపై ఆయన వైపు నుంచి పూర్తి వివరణ ఏమిటన్నది కీలకమే. ఎందుకంటే భార్యాభర్తల మధ్య వ్యక్తిగత సమస్యలు ఉన్నప్పుడు బయటి వాళ్ళు సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా వెంటనే తీర్పులు ఇచ్చేయడం సరైంది కాదు. నిన్నటిదాకా కలిసి రీల్స్ చేసిన జంట ఇంతలో ఇలా విడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందనే ప్రశ్న మాత్రం ఫాలోవర్స్లో ఉంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి పోస్టు నిజం కాదు. ఒక వీడియో డిలీట్ అయిందని అది అబద్ధమని చెప్పలేం, వైరల్ అయిందని అది నిజమని కూడా చెప్పలేం. అధికారిక ప్రకటనలు, నమ్మదగిన ఆధారాలు ఉన్నప్పుడే అసలు విషయం బయటపడుతుంది.